చెప్పు బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అనవసరం. డిప్యూటీ సీఎం కదా ఇప్పుడు. అస్సలు ఎవరిని పట్టించుకోడు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కాపులే. సలహా ఇద్దామని వెళ్ళారు, వెళ్తే వాళ్ళ లోపలికి కూడా రానివ్వలేదు, కుర్చీలు కూడా వేయనివ్వలేదు. పోనీ మేమంటే పేదవాళ్ళం, వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా చేసి రిటైర్ అయ్యారు కదా, వాళ్ళ దగ్గర మంచి అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఏంటి మరి అక్కడ కూడా తెలంగాణలో కూడా పోటీ చేస్తా? ఏం లేదు, ఇదంతా మోడీ చెప్పిందే చేస్తున్నాడు. అవునా? మరి మోడీ చెప్పాడు, మీరు వెళ్ళి తెలంగాణలో బిగిన్ చేయండి, కార్పొరేషన్ ఎలక్షన్ నుంచి బిగిన్ చేద్దాం అని. అక్కడ కూడా ముగ్గురు కలిసి చేస్తారు. అక్కడ కూడా అంతే, కూడంతో వెళ్తారంట. అక్కడేం రారు. ప్రభావం ఏమైనా చూపించద్దు అనుకుంటున్నారా? ఏం లేదు, తన విజయం చూసి చాలా నేర్చుకోవచ్చు. ఏంటి విజయ్ గారికి ఈయనకి డిఫరెంట్ ఏంటి? విజయ్ 12 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక బ్యానర్ కడితే ముఖ్యమంత్రి అయిపోవాల. 12 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. నేను కూడా దాదాపు 10 సంవత్సరాలు దాటింది. ఎందుకు నా బంధుకి ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? నలుగురికి జీతం ఇస్తాడేమో అంతే, అది కూడా తక్కువ జీతాలే. మరి ఆయన కూడా డబ్బులు ఇచ్చారా విజయ్ గారు? ఆయన లెక్క వేరు, పేదవాళ్ళని చూశాడు, ఆయన నెట్వర్క్ వేరు. జనాల్లోకి వెళ్ళాలి, ఎప్పుడు కూడా జనాల్లోకి వెళ్ళినాడే నాయకుడు. ఈయన జనంలోకి వెళ్ళలేదంటారా? వెళ్ళలేదు, ఎవరి దగ్గర రాడు, ఎవరిని లోపలికి రానివాడు. మొన్న రిలీజ్ అన్నాడు, ఆ రిలీజ్ కూడా వాళ్ళ అమ్మ రిలీజే. వీళ్ళకి రెల్లి భాష కూడా వచ్చు, అన్నదమ్ములకి. వాళ్ళ అమ్మ రిలీజే. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె రిలీజ్ భాష వీళ్ళకి నేర్పింది. పోనీ రిలీజ్ని రమ్మన్నాడు, రిలీజ్ అంటే నాకు ఇష్టం అన్నాడు. పోనీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. సరే, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే, సారీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అనవసరం బాబు. అభిప్రాయం ఏంటి? అనవసరం అమ్మా. ఏంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటారా? ఏమి లేదు, అంత అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. అభివృద్ధి ఎలా ఉందంటే ఏమీ లేదు. ఏం లేదంటారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అదే బెస్ట్ బాబు. 5 సంవత్సరాలు చక్కగా అందరూ బాగున్నారు. ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం డిఫరెంట్ అంటే? ఆయన ఏంటంటే చక్కగా పేదలను అందరిని చూశాడు. వీళ్ళ కడుపు అంటే ఏంటంటే, మా వాళ్ళ దగ్గర రాలేదు వీళ్ళు వడ్డీలకి, డబ్బులకి రావట్లేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు. అందుకే మేము బుడవేరు నీరు ముంచేస్తాం, కృష్ణానదిలో సముద్రంలోకి వదలకుండా మేము బుడవేరు ముంచేసి సింగనగర్లో వాళ్ళందరినీ ప్రాణాలు తీసేసాం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు వాళ్ళకి, మునిగిపోయిన వాళ్ళకి 1 రూపాయి కూడా. ఏంటి మరి రోజా గారు మన ఒక మాట అన్నారు, నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని. ఎవరెవరు? రోజా, ఆర్కే రోజా. ఎవరిని? నారా లోకేష్ గారు. అనవసరం, అతను పనికి మళ్ళీ చెత్త మంత్రి అంటుంది. అతను అంతా చాలా ఇదిగల్లాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఓజీకి అది పెద్ద క్యాబేజీ, ప్రజల చెవులో క్యాబేజీలు పెడుతున్నాడు అనుకోండి. కరెక్టే. అవునా? ఏమీ లేదు, వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు, అన్నదమ్ములు ఇద్దరు. కొడాలి నాని చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడంట. కొడాలి నాని చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇవ్వచ్చు, తప్పులేదు. మరి చంద్రబాబు గారు ఏమన్నాడంటే, జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏమీ ఉండదు అనేసి అనకూడదు. ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన 5 సంవత్సరాలు. వీళ్ళు ఆ మాట అనకూడదు. ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు వీళ్ళు ఏమన్నా సరే నవ్వాడే కానీ ఎవరిని ఏమనలా బాబు. ఓకే, ఏంటి మరి దానికి రియాక్ట్ అవుతూ కొడాలి నాని గారు ఏమన్నారంటే, అవును మాది గొడ్డల పార్టీ, నరుకుతాం, ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు అంటే గొడ్డలతో ఓట్లు నరుకుతాం అంటున్నారు. కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గానే ఉందా? కాకపోతే వీళ్ళు సింగల్గా పోటీ చేసిన ఆయన గొప్పవాడు వీళ్ళకన్నా. అంతే అంటాం. ఎందుకంటే ఈయన అనకూడదు ఆ మాట. నువ్వు అనబట్టేగా మిగతా వాళ్ళు కూడా గొడ్డల పార్టీ అంటున్నారు. అది చాలా తప్పు. అది విమర్శించు, ఫ్యాన్ అని విమర్శించు, ఫ్యాన్ అని చెప్పి ఏదన్నా నువ్వు తప్పులేదు. సరే, ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం? చేస్తాడు బాబు, ఆయన వస్తాడు మళ్ళీ. ఓవరాల్ ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏమీ లేదు, వేస్ట్.
2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా ఎవరు ఏం చేయలేదు. జగన్ గారు చేసిన ప్రభుత్వానికి మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రభుత్వానికి చాలా న్యాయం జరుగుతుంది. మాలాంటి పేదవాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. ఎందుకంటే మేము కూలి పని చేసే వాళ్ళకి ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేరుస్తున్నారు. ఏం నెరవేరలేదండి. జగన్ చేసిన ఏం నెరవేరలేదు. కొంతమందికి అంది, కొంతమంది అందలేదు. కానీ మేము చాలా బాధపడుతున్నాం. ఏంటంటే జగన్ చేసే కొంతవరకు చేశాడు, చేయలేదు అనట్లే, కానీ కొంతవరకు ఆపేశాడు. అందిన వాళ్ళకి అందింది, డబ్బున్న వాళ్ళకి అందింది, పేదవాళ్ళకి అందలేదు. ఇప్పుడు జగన్ గారు, పవన్ కళ్యాణ్ వచ్చింది, పవన్ స్టార్ అసలు నంబర్ 1. అసలు పవన్ స్టార్ చేసే పనికి ఎవరు అసలు అమ్మ అంటే పలికే దేవుడు, అమ్మ అంటే పలికే దేవుడు పవన్ కళ్యాణ్. ఏమంటే ఈ రోజుల్లో అన్న నా కష్టం వచ్చింది, అన్న నన్ను కాపాడన్న అంటే తల్లార్జని కాదు, అర్ధరాత్రినే పరిగెత్తుకొస్తాడు. దాని గురించి మాట్లాడదాం అన్న. ఏంటి ఇప్పుడు మొన్న రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ రోజా చెత్త మంత్రి అంటుంది నారా లోకేష్. అసలు రోజా అసలు పెద్ద బోకు అది. దానికి అంటే తిరుపతిలో బాగా డబ్బులు గుంజేసింది. ఆ డబ్బులు దానికి ఎర్రెక్కిపోయి ఎవరితో ఇలా మాట్లాడటం తెలియట్లే. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి మన ప్రభుత్వం ఏమంటున్నారంటే మెగా డిఎస్సి గురించి తెలుసుగా, టీచర్ పోస్టులు దాంట్లో దగా జరుగుతుందనేసి కూడా జగన్ గారు అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే ఎంత ఈ రోజు చేసిన మాయ మాటలు, జగన్ చేసిన మాయ మాటలు, జగన్ ఎంత కుంభకోణం చేశారండి మీకు తెలుసా? మీరు చెప్పండి ఒకసారి. నాకు నేను చెప్పకూడదు బాబాయ్, మీరే చెప్పాలి. జగన్ ఎంత కుంభకోణం చేశాడు? మద్యపాన కాడి నుంచి పేదల నుంచి ఆడెంతో ఇండస్ట్రీలో అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆడు బాగా ఇల్లు కట్టుకున్నాడు, బతికేస్తున్నాడు. మరి అదే చంద్రబాబు గారు ఏమన్నారంటే జగన్ పార్టీ ఒక గొడ్డలు పట్టి దానికి విధానం ఉండదు, విధానాలు ఉండదు, విజన్ ఉండదు అన్నారు. మరి దాని మీద కరెక్ట్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు. కరెక్ట్. చంద్రబాబు నాయుడుకి ఎదురు వచ్చేవాడు ఈ రోజు ప్రభుత్వాలు ఎవరు లేడు. నేను చెప్తున్నా, నా వయసు 50 ఏళ్ళు. చంద్రబాబు నుంచి నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. చంద్రబాబు పరిపాలనకి ఎవరు ఎదురు లేడు. ఎందుకంటారా? ఆయన అనుభవానికి ఎవరు సాటి లేరు. ఇప్పుడు లోకేష్ వచ్చాడు, ఆయన అనుభవం తక్కువ, కానీ వస్తాడు పైకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వానికి లోటు లేదు. పేదవాళ్ళకి ఆదుకుంటున్నాడు. అమ్మ అంటే పలుకుతున్నాడు. ఈరోజు ఎవరు పలుకుతున్నాడు అండి? అర్ధరాత్రి కాడ మొన్న ఇక్కడ చిన్న పిల్లోడికి బాగాలేకపోతే ఫోన్ చేసి, అన్న పవన్ కళ్యాణ్ నేను చూస్తాను రామంటే తల్లార్జన పరిగెత్తుకు వచ్చాడు. ఎవరు వస్తారండి? ఇండస్ట్రీలో ఇంత పలుకుబడి ఉన్నాడు, ఇంత డబ్బు ఉన్నాడు. ఈరోజు అమర్నాథ్ కూడా హోంమంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, బయటకు వస్తే కేజీ మేకప్ బయటకు వెళ్తుంది అనేసి. మేము వదిలేసిన ప్యాకేజ్ అండి, అవన్నీ మాటలే కానీ అంత అసభ్యకరంగా మాట్లాడారు అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు రోజా గురించి మాట్లాడమాకండి మీరు. రోజా గురించి మాడితే మేము చెప్పు తీసుకొడతాం. రోజా గురించి వదిలేండి. ఏంటి అనిత అంటే నంబర్ 1 ఇండస్ట్రీలో బాగా పని చేస్తుంది. ఆమెకి న్యాయం కావాలి. న్యాయానికి వీళ్ళు అడ్డుకుంటున్నారు. మరి దానికి ఆ వ్యతిరేకంగా చెప్తుంటే వీళ్ళు వినట్లే. సరే మాస్టర్ జగన్ గారు ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? కూటమి పనితీరు బాగానే ఉందండి. అయితే ఒకటి, గత గవర్నమెంట్లో ఉండగా అభివృద్ధి కార్యక్రమం ఏం జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి పెన్షన్లు గోల ఎక్కువైంది జనంలో. జనమందరూ ఇదివరకు గత గవర్నమెంట్లో ఉండగా పెన్షన్ ఇచ్చిండు తొందరగా, ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి జనంలో కొంచెం ఆందోళనగా ఉంది. కానీ అభివృద్ధి కార్యక్రమం నెంబర్ 1గా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకని ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమం ఇవ్వలేకపోతున్నాడు. ఒక 10 రోజుల నుంచి చర్చ నడుస్తుంది బాబాయ్. డిఎస్సి పోస్టులకు సంబంధించి 16,000 టీచర్ పోస్టులు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. డిఎస్సి ఆడ గవర్నమెంట్ వేసిండా కరెక్ట్గా ఉంది. అది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. అయితే ఆ పోస్టులన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్క పోస్ట్ 10 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారు నారా లోకేష్ అన్నారు వైసీపీ. అది తప్పు. అది తప్పండి. పర్ఫెక్ట్ గా జరిపించేది టీడీపీ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టి మా మండలంలో ఎస్సీ వాళ్ళకి 4, ఓసీకి 2 అలా వచ్చినాయి. ఎస్సీ వాడు 10 లక్షలు ఎక్కడిస్తారు? వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. వాళ్ళందరూ కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి చదువుకున్నారు. ఎక్కడ? అవనగట్లో కాలేజీలో అవనగడ్డ కోచింగ్ తీసుకుని అక్కడ మా మండలంలో వచ్చినట్టుగా ఎక్కడ రాలేదు. వేరే మంత్రి అంటే నేను అడిగేవాడిని కాదు. నా ప్రశ్న ఏంటంటే బాబాయ్, ముఖ్యమంత్రి కుమార్ ఇది తప్పు. ఇది తప్పు. అంతే. డిఎస్సి అనేది
పర్ఫెక్ట్గా నడిపించింది ఈ గవర్నమెంటే. ఆర్కే రోజా గారు మాట్లాడుతూ మాజీ దానికి మంత్రి ఏం తెలుసు పవన్ ఏం తెలుసు అండి? పనికిమాలిన దద్దమ్మ మంత్రి అంటున్నారు ఆమె. అది వేస్ట్. ఆమె వేస్ట్. ఓకే. ఆమె వేస్ట్. ఆయన పోయినసారి గవర్నమెంట్ వేస్ట్. ఏం చేసింది గవర్నమెంట్? అన్ని మేమే చేసి ఏమండి ఏం చేసి చెప్పండి? వాళ్ళు చెప్తున్నారు. మాటలు కాదండి, ఇది మాటలు కాదు, పని చేసి చూపియాల. ఈ ఇయర్ అయిపోయినాక మళ్ళీ వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే. నిన్న జగన్ గారు మాట్లాడారు, మరి నిన్న మళ్ళీ వచ్చేది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. పాదయాత్ర చేస్తాను అభివృద్ధి చేసుకొని వాడు బాబు చేసుకుని ఏం ఉండదు అక్కడ. 100 పాదయాత్ర చేసుకుని ఏం ఉండదు అక్కడ. ఒక పెన్షన్ 1000 రూపాయలు ఇస్తాకే 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 250 250 పెంచుకుంటూ పోతా. ఎవరికి కావాలి అది? ఎవరికి కావాలి చెప్పండి. చివరిగా బాబాయ్ 76 వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు, చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పనితీరు నెంబర్ 1 అండి. వాడు నిద్రపోనతలా, జనాన్ని నిద్రపోనతలా. అభివృద్ధి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది ఇప్పుడు. కానీ ఆయన్ని టార్గెట్ చేయకుండా, ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయకుండా నారా లోకేష్ ని వయసు వాళ్ళు టార్గెట్ చేయడం మీద ఇప్పుడు టార్గెట్ చేస్తాకేముందండి? మాటకేముంది? ఆడది మనిషి మాట అంటాకేముంది? ఏం లేదు కదా, అనేత ఉండదు. దానికి ఏం తెలియదు, ముందు తెలియదు, దారి వెనక తెలియదు. ఆమెకి ఏం తెలియదు ఏంటి, ఏదో అనేత నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంది. హోంమంత్రిగా ఉన్న అనిత గారి గురించి మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ, అనితకు మేకప్ వేసుకోవడం తప్ప జనాలకు చేయడం. గత గవర్నమెంట్లో హోంమంత్రి ఎవరు? ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. సుచరిత గారు ఉన్నారు, ఉన్నారు. ఏమన్నా ఉందా? ఏమన్నా పని చేశారా? ప్రతి విషయానికి అయ్యా ఎటు వెళ్ళమంటావు, ఎక్కడ కూర్చోమంటావు, ఏం పని చేయమంటావు అని సీఎం గారిని అడిగిపోయేవాళ్ళు బయటికి. అలాంటి పరిస్థితి కాదుగా ఇవాళ హోమ్ మినిస్టర్దే. మహిళా మంత్రిని ఉద్దేశించి ఆ మేకప్ మాటలు మాట్లాడడం గురించి తప్పు. ఎన్నో మూసిపారేయాలని. నేను తగ్గేదే లేదు, క్షమాపణ చెప్పేది లేదు అన్నాడు ఆయన. మరి ఎవరు? అమర్నాథ్ గారి విషయం తెలుస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు చేతిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద చర్చ జరుగుతుంది. ఆయన ఏం చేయాలో చేద్దండి, మనం ఏం చేయమంటారా.